ఉపేంద్ర గారిది 45 సినిమా అయితే రాబోతుంది. సో 45 సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ట్రైలర్ ఎలా అనిపించింది? ఉపేంద్ర గారు అన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిఫరెంట్ జోనర్ అనమాట. అండ్ ఆ జోనర్ డిఫరెంట్ ఉంటుంది. క్లైమాక్స్ తీసుకెళ్ళి లాస్ట్లో పెడతాడు, ఇంటర్వ్యూలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెడతాడు, స్టార్టింగ్లో ఏం పెడతాడు. ఆ కైండ్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది. ఆయన టైటిల్ కార్డ్స్ కూడా యూ అని చెప్పి, ఏ అని చెప్పి, ఉపేంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అంటే స్టార్టింగ్లో ప్రొడ్యూసర్లు అవుతున్నారో వాళ్ళు సినిమా ఆడిద్దాం అనుకున్నారంట. మంచి ఇంటెన్షన్ తోటి ముందుకెళ్ళింది, మంచి ఇన్స్పిరేషన్గా. ఆయన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటాయి. ఇవి కూడా ట్రైలర్ చూడడం జరిగింది అనమాట. బైక్కి ఎద్దు కొమ్ములు తీసుకొచ్చి పెట్టడాలు, దాని తర్వాత సంథింగ్ ఏంటి కొన్ని ఉన్నాయన్నమాట వెపన్స్, బైక్కి కట్టి తీసుకెళ్ళి పెట్టడాలు. ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో ఉన్నాయన్నమాట. మంచిగుంది. శివ గారు ఆయన లేడీ లాగా ఒకటి లాస్ట్లో వచ్చింది, అదొకటి కొద్ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో ఉంది. 1/1/2026 రిలీజు చూడండి, అంతే మంచిగుంది. అంటే ఇది కొంచెం హారర్ మూవీలా కనిపిస్తుంది కదా, మరి నిజంగానే హారర్ మూవీ అవ్వచ్చు అంటారు? హర్రర్ లాగే అనిపించలేదు కానీ కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో అయితే అనిపిస్తుంది అనమాట. ట్రైలర్ 3 సార్లు చూసినా అర్థం కాలేదు, వేరేలాగా అనిపించింది. చూడాలి మరి ఎలా ఉండబోతుంది ఏంటి సంగతి. లాస్ట్ టైం మనం చూసుకుంటే యూ తర్వాత వచ్చిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా, అందులో సూపర్ స్టార్గా చూపించారు ఉపేంద్ర గారిని. సో ఆ ఫేమ్ని బేస్ చేసుకొని తెలుగులో ఇంకేమైనా ఫేమ్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఉపేంద్ర గారు? పెరగాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఆయన ఫేమ్ ఉన్న వ్యక్తే. కాకపోతే విలనిజంగా చేశాడు. హీరో లాగా అంటే కొన్ని సినిమాలు ఎప్పుడో ఓల్డ్ వర్షన్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి విలన్ గారిని తెలుసు. మన సన్ ఆఫ్ సత్యమూర్తులు కావచ్చు, ఇక కొన్ని మంచి మంచి దాంట్లో చేశాడు. ఇక యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు ఆడియన్స్ ఏంటంటే సినిమా బాగుంటే దే విల్ యాక్సెప్ట్, కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. సినిమా మంచి స్టోరీ ఉండి కంటెంట్ ఉంటే యాక్టింగ్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కంటెంట్ మంచిగా ఉండి, కొద్దిగా స్క్రీన్ ప్లే మంచిగా ఉండి, స్టోరీ అర్థమయ్యేలా ఉండి, మెసేజ్ ఓరియంటెడ్ సంథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇక్కడ మంచిగా అంటే అన్నీ మంచిగా ఉంటే సినిమా కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. అంటే కన్నడ వాళ్ళు అన్ని సినిమాలు తీసుకోలేరు కదా, ప్రతి సినిమాని కొంచెం కాంట్రవర్షియల్ చేసేటట్టుగా పెద్ద సినిమాల్ని యాక్సెప్ట్ చేయరు, బ్యాన్ చేస్తూ ఉంటారు. అయితే మీకు చెప్తాను ఏంటంటే అక్కడ అమ్మ కన్నడ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ హీరోలు కాదు, కన్నడ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. అక్కడ ఎవరైతే మనలాగా ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ హీరోలు అయితే యాక్సెప్ట్ వాళ్ళు చేస్తున్నారు కదా, మన సినిమాలని సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు తెలుగులో కూడా మన కన్నడ వాళ్ళ కోపంతో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నారు కదా. అంటే ఇంకోటి ఇవన్నీ చెప్తే అర్థం కాదు జనాలకి. ఒక వ్యక్తి మనకి ఏదో చేస్తానని చెప్పి ఆ వ్యక్తికి తిరిగి అదే కైండ్ ఆఫ్ చేయడం అనేది తప్పని నేను చెప్తాను అనమాట. ఒకసారి పొడిచాడు తీసుకుందాం, రెండోసారి పొడిచాడు తీసుకుందాం, మూడోసారి పొడిచాడు తీసుకుందాం, నాలుగోసారి వాడు పొడవడు అనమాట. ఎందుకంటే బాధపడతాడు, వారిని అమ్మ ఎన్నిసార్లు కొడతాను కూడా ఇటు సైలెంట్గా ఉన్నాడంటే వాడు మంచివారు బాబు, వాడిని ఎందుకు కించపరచాలని చెప్పి తెలుగు ఆడియన్స్ కూడా అలాంటి వాళ్ళే అనుకుంటాను అనమాట. ఎందుకంటే తెలుగు వాళ్ళు సినీ ప్రేమికులు మంచి, అంటే సినిమా పిచ్చోళ్ళు అన్నట్టు అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ వేలో అది. హలో, మన ఉపేంద్ర గారిది 45 మూవీ ట్రైలర్ అయితే వచ్చింది కదా, సో చూసారా మరి, ఎలా అనిపించింది? చూసానండి, బాగుంది. అండ్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది ట్రైలర్లో? మీరు గ్రాఫిక్స్ ఓరియంటెడ్ అలా అనిపించింది, బాగా అనిపించింది. సో ఉపేంద్ర గారిది లాస్ట్ టైం యూ మూవీ అయితే అంత సక్సెస్ టాక్ అయితే రాలేదు, మరి ఈ మూవీ అయినా మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంటుంది అంటారా? 100% ఐ బిలీవ్. అంటే మ్యాక్సిమం చూసుకుంటే కన్నడ వాళ్ళు తెలుగు సినిమాలైనా కానివ్వండి, లేదు అంటే మన ఏ సినిమాలైనా కానీ కొంచెం యాక్సెప్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా. సో కన్నడ వాళ్ళ మూవీస్ కూడా తెలుగు వాళ్ళు అలానే చేస్తే ఎలా ఉంటుందండి? బాగుంటుంది. యాక్సెప్ట్ చేయొద్దంటారా తెలుగు వాళ్ళు? అంటే చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మూవీలో చూసుకుంటే ముగ్గురు ఉన్నారు కదా, ఒకటి రాజ్బీ శెట్టి గారు ఉన్నారు, అండ్ మన ఉపేంద్ర గారు ఉన్నారు, అండ్ దాంతో పాటుగా శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు కదా. సో ముగ్గురు మన కర్ణాటక స్టార్స్ అయితే కనిపిస్తున్నారు, కన్నడ స్టార్స్. సో లాక్కొస్తారంటారా తెలుగు ఆడియన్స్కి? యా, తప్పకుండా. బీజిఎం ఎలా అనిపించింది? బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ అవి సీన్స్ బాగున్నాయి, అంత బాగుంది. రీసెంట్గా చూసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి అయితే కొంచెం ఫేమ్ పెరిగినట్టు అనిపిస్తుంది కదా ఉపేంద్ర గారికి, అదేమైనా యూజ్ అవుతుంది అంటారా తెలుగు ఆడియన్స్? 100% ఇట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. హిట్ కొట్టేస్తారంటారా మరి? ఉంది, హోప్ ఉంది, ఇంకా అది డిపెండ్స్ ఆన్ పబ్లిక్. ఉపేంద్ర గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఉపేంద్ర గారిది 45 సినిమా నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో ట్రైలర్ చూసారా? ట్రైలర్ ఇప్పుడే చూసినామా. 45 అంటే 9 టోటల్ 9, మళ్ళీ ఆ టోటల్ 9 తన లక్కీ నెంబర్ ఏమో. బట్ ట్రైలర్ చాలా బాగుంది. ఉపేంద్ర తెలుగులో కన్నడలో చాలా మంచి సినిమాలు తీసినాడు. నేను 25-30 ఇయర్స్ నుంచి తన సినిమాలు చూస్తాను. సోషల్ సబ్జెక్ట్ సినిమాలు బాగా ఉంటాయి, యాక్టింగ్ బాగా చేస్తాడు, ఇంకా సందేశాత్మకం ఉంటుంది, ఆలోచన చేసే విధంగా ఉంటాయి తన సినిమాలు.
సో ఇదైతే బాగుంది ట్రైలర్ ఇప్పుడే చూసినాను. ఇది ఒక పబ్లిక్కి, ఒక సమాజానికి మంచి సందేశం ఉన్న సినిమా అని నేను కోరుకుంటున్నాను. అంటే లాస్ట్ టైం చూసుకుంటే యూ సినిమాతోటి మంచి టాక్ అయితే తెచ్చుకోలేకపోయాడు. మరి ఈ సినిమా అయినా తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారంటారా? ఒకటి అమ్మ, ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే కొందరికి ఒక 10 years వరకు కూడా హిట్లు సినిమాలు లేవు. సో ఉపేంద్ర ఏంటంటే తనైతే సోషల్గా ఆలోచిస్తాడు ఎప్పటికైనా సరే. తను డబ్బు సంపాదించాలి, కోట్లు సంపాదించి మనం సినిమా చేయాలని కాదు, కానీ తను ఒకటి కూడా సమాజ దృక్పథంతో మన సినిమాలు ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి మనము అని ఆ కోణంలో తను సినిమాలు తీస్తాడు. అంటే ఆ సినిమా ద్వారా ఎన్ని కోట్లు నాకు వస్తున్నాయని కాదు తను ఆలోచించేది, ఈ సినిమా ద్వారా ఎంతమంది ప్రేరేపితమవుతారు, ఎంతమంది మార్పు చెందుతారో అలాంటి సినిమాలు తను తీస్తాడు. సో తను ఏంటంటే నేనైతే చాలా సినిమాలు చూసిన, లవ్ మూవీస్ కానీ ఇంకా చాలా, ఎందుకంటే సోషల్ సబ్జెక్ట్ సినిమా చాలా ఉన్నాయి తనవి. ఉపేంద్ర తెలుగులో, కన్నడలో తనకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా అయితే నేను సూపర్ డూపర్ హిట్ అవుతుంది కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఉపేంద్రది 45 అయితే ట్రైలర్ వచ్చేసింది కదా, సో ఎలా ఉందండి ట్రైలర్? చాలా చాలా అద్భుతంగా ఉంది. ఒక అద్భుతమైన క్రియేటివిటీలా ఉంది. ఓ డైలాగు, అక్కడ సమాధి చూస్తున్నావు కదా, ఆ సమాధి మధ్యలో పుట్టిన తేదీ, మరణించిన తేదీ రాసి ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఉన్న గీతే మనిషి జీవితం. మంచి అద్భుతమైన డైలాగ్ అది. నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే అందులో చాలామంది, శివన్న వీళ్ళంతా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈసారి గట్టిగానే తెలుగులో రిలీజ్ చేసి కేజీఎఫ్ టైప్లో భారీ ఎత్తున హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు. ఉపేంద్ర గారి సినిమా అంటే మన తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుని చక్కగా మన తెలుగు వాడారా. తర్వాత మంచి మనస్సున్న సినిమా యాక్టర్ అతను. చాలా విషయాల్లో, సహాయం విషయంలో కానీ ఎప్పుడు కూడా మన చిరంజీవి గారిలాగా ఎప్పుడు కూడా వివాదాల్లో ఉండడు ఆయన. కాబట్టి ఆయనకి అంత గొప్ప పేరు, మంచి పేరు కూడా ఉంది. అంటే లాస్ట్ టైం యూ సినిమా తర్వాత ఆయన మళ్ళీ సినిమా తీసిందే లేదు, అండ్ అంత సక్సెస్ వచ్చింది కూడా లేదు. రీసెంట్గా రామ్ పోతినేని సినిమాలో ఏదైతే ఉందో కింగ్ ఆఫ్ అదని చెప్పేసి, ఆ సినిమా తర్వాత ఆయన క్రేజ్ పెరిగిందంటారా? ఆంధ్ర కింగ్ తాలూకా ఖచ్చితంగా పెరిగిందండి. నిజంగా బెస్ట్ పర్ఫార్మరు, మంచి యాక్టరు, మంచి మనస్సున్న వ్యక్తి. ఇప్పుడు ఈ 45 సినిమాతో తెలుగులో మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాడు అన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో చేశారు ఈ సినిమా. మంచి ఫిల్మ్ యాక్టర్, మంచి హీరోలు ఉన్నారు ఇందులో. కాబట్టి సూపర్ డూపర్ హిట్ కొట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఉపేంద్రది 45 మూవీ ట్రైలర్ అయితే వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది? అది ఉపేంద్ర అన్నట్టు నాకు అనిపించలేదండి. దాంట్లో రాజ్ శెట్టి అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు, కొత్త పర్సన్. తను ఇంతవరకు చూడలేదు అసలు. తనను శివరాజ్ కుమార్ గారితో పాటు, ఉపేంద్ర గారితో పాటు చేస్తున్నంటే అసలు తన పొటెన్షియల్ ఏంటో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇంతవరకు తను సినిమా ఇండస్ట్రీ తెలుసో తెలీదో కూడా నాకు తెలీదు. నేనైతే తనను ఫస్ట్ టైం చూస్తున్నాను స్క్రీన్ మీద. ఆయన వీళ్ళిద్దరితో చేస్తున్నాడంటే ఎంత పొటెన్షియల్ ఉంటే ఈ సినిమాలో మూడో వ్యక్తిగా వస్తాడు. ప్లస్ అందులోనూ రాజేంద్ర ముత్తు అని చెప్పేసి కమెడియన్ ఉన్నాడు. ఒక సీన్లో ఉపేంద్ర గారు రాజేంద్ర ముత్తుకు పంచ్ ఇస్తున్నారు, కామెడీ పంచ్. మామూలుగా ఏదన్నా అని రాజేంద్ర ముత్తు గారితో కామెడీ పంచులు తీసుకుంటారు, అది ఆయనగా రివర్స్లో ఇస్తున్నారు. అంటే ఉపేంద్ర గారు ఇక్కడ కూడా తన రివర్స్ అని చెప్పి చూపిస్తున్నట్టు, విలక్షణం అన్నట్టు. హర్రర్ మూవీలా కనిపిస్తుంది, నిజంగానే హర్రర్ మూవీ అంటారు ఇది? హర్రర్ మూవీ కావచ్చండి, లేకపోతే ఫిక్షనల్ మూవీ కావచ్చు ఇది. ఇప్పుడు ఏంటంటే ఉపేంద్ర గారు ఒక బైక్ మీద వస్తున్నారు, ప్లస్ మిషనరీ ఐటమ్స్ చూపిస్తున్నారు అక్కడ. అంటే ఫిక్షనల్ అని చెప్పేసి మేబీ ఉండొచ్చు. కాకపోతే ఈ శెట్టి గారు ఏదైతే ఉన్నారో ఆయన ల్యాప్టాప్ ముందు కూర్చున్నారు. ల్యాప్టాప్ మీద కూర్చున్నప్పుడు ఆయన ఊహకు వచ్చిన పిక్చర్ కావచ్చు ఇది. అంటే ఇప్పుడు దీంట్లో అయితే మనకి ఏం తెలియట్లేదు, కానీ కన్నడ వాళ్ళు అందవేషం చేయండి తక్కువ ఖర్చులో బెస్ట్ ఆఫ్ బెస్ట్ తీయడానికి అని చెప్పేసి మన వాళ్ళు కోట్లాని కోట్లు పెడతారు. ఏదైతే అవుట్పుట్ ఇస్తారో సేమ్ అదే అవుట్పుట్ని వాళ్ళు లక్షల్లో చూపిస్తున్నారు అన్నట్టు. అదైతే మెచ్చుకోదగ్గ విషయం అన్నట్టు. కాకపోతే సినిమాని చూస్తే మాత్రం గ్రాఫిక్స్ అదిరిపోయినాయి. అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి ఏమన్నా ఉపేంద్ర గారికి ఫ్యాన్ బేస్ పెరగొచ్చు అంటారా తెలుగు ఆడియన్స్ నుంచి? ఆంధ్ర కింగ్ అని కాదండి, ఎప్పుడైతే తీశారో మూవీ అప్పటికే సగం ఆంధ్ర, అంటే ఇప్పుడంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి సపరేట్ అయిపోయింది. నేను అప్పుడే ఆంధ్ర చెప్తున్నాను. సగం తెలంగాణ ఆయనకు దాసమైంది ఉపేంద్ర గారికి. ఆయన నటన కానీ డైరెక్షన్ కానీ సూపర్ అంటారు.
అది బెస్ట్ ఆఫ్ బెస్ట్. ఇప్పుడు మన సోషల్ మీడియా సార్ ఒకరు ఉన్నారు, మినిమం డిగ్రీ వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి ఆ రేంజ్ డైరెక్షన్ అన్నట్టు.